నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ డివైడర్ విస్తరణ 46వ డివిజన్లోని సైడు కాలువ నిర్మాణ పనులకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మంగమూరు డొంక వరకు డివైడర్ను ఏర్పాటు చేశామని అక్కడ నుండి పెళ్లూరు రోడ్డు వరకు డివైడర్ను విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని అందులో భాగంగా ఎన్క్యాంప్ 70 లక్షల రూపాయల నిధులతో 850 మీటర్ల డివైడర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామన్నారు। 46వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వీధిలో 14 లక్షల రూపాయలతో సైడ్ కాలువ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు। ఒక్కొక్క ప్రయారిటీతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని అందులో భాగంగానే ఈ రెండు కలిపి సుమారు 85 లక్షల వ్యయంతో చేపట్టామని అన్నారు। ఎస్ఎస్ ట్యాంకు 1 వద్ద ఫుడ్ కోర్టులో పాటు చిల్డ్రన్స్ పార్కును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలవబోతున్నామని అన్నారు। చెరువు కట్టకు వచ్చే వాకర్స్కు పిల్లలకు వినోదంగా ఉండేందుకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అనేక రకాల రుచులతో వంటలు అందించే దిశగా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు। నగరంలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పార్కులో వారికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు। ఇవన్నీ 6 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు। కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, డిఈ అనిల్, కార్పొరేటర్లు నియంతరెడ్డి, చింతపల్లి గోపి, మస్తానమ్మ, సాయి, వెంకట్రావు, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు। అయితే సగ భాగం డివైడర్లు కట్టున్నారు, మిగతా పార్ట్ ఒక 3.5 కిలోమీటర్ ఇంకా ఉంది ఇక్కడికి సంఘమిత్ర అవతల డెడ్ ఎండ్ వరకు చేయాల్సింది ఉంది। దీంట్లో ఈరోజు ఒక 850 మీటర్స్ వరకు ఒక 70 లక్షలను శాంక్షన్ చేశారు। దీని ఎన్క్యాప్లో దీన్ని ఓపెన్ చేసి టెండర్ కూడా అయిపోయింది। దీన్ని రేపటి నుంచి పని మొదలు పెడతారు కాబట్టి ఇది ఒకటి। అదేవిధంగా 46లో ఒక డ్రైన్స్ ఒక 15 లక్షలకి డ్రైన్లు కూడా పెట్టాం। అంటే ప్రయారిటీ బేస్ మీద ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఉందో దాని బేస్ చూసుకొని దాని వర్కంగా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం। ఇది ఏదైతే 2 నెలల లోపల ఈ డివైడర్ కంప్లీట్ అవుతుందో ఇది అయిపోగానే ఇంకొక 800 మీటర్లు మళ్ళా పెడతాం, మళ్ళీ ఇంకొక 70 లక్షలు అట్లా పెట్టి ప్రయారిటీ బేస్ మీద వితిన్ 6-7 మంత్స్ లోపల ఈ డివైడర్ పార్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తూ ఉన్నాం। ఎందుకంటే నిధులు పరిస్థితులను బట్టి ఫండ్స్ని బట్టి దాన్ని ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉందో దాని ప్రకారంగా చేసుకొని పోవడం జరుగుతూ ఉంది। కాబట్టి ఇంకా మేజర్గా వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఈ సమ్మర్ 1లో దాని కింద కూడా అంతా కూడా ఫుడ్ కోర్ట్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం। ఫుడ్ కోర్ట్ కూడా దాని కూడా డిజైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి। దాని మంచి పార్క్ ఒకటి, అదేవిధంగా ఫుడ్ కోర్టు, ఈ అన్ని రకాల ఇప్పుడు ఎక్కడికెక్కడికి పోవటం, అదేవిధంగా బజార్లో రోడ్ల మీద బళ్ళు పెట్టుకోవటం ఇవన్నీ కూడా కాకుండా మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఒక మంచి పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, అదేవిధంగా ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా పెట్టేదానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు। సిట్టింగ్ కూర్చోటానికి కానీ ఒక మంచి కాఫీ షాపు, ఈవినింగ్ అయితే అందరికి వచ్చి ఆడ కూర్చునేటట్టుగా దాన్ని కొంచెం టెక్నికల్గా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆధునీకరణ చేసి విజయవాడ కన్సల్టెంట్కి కూడా మీటింగ్ కూడా జరిగింది। మొన్న పిక్చర్స్ కూడా తెచ్చారు, ఆ పిక్చర్స్ని కూడా చూసి కొన్ని చేంజెస్ కూడా చెప్పాం। ఖచ్చితంగా అది కూడా తొందరలో మొదలైతే కొంచెం ఈ రోడ్లో కొంచెం బాగా అందరూ కూడా ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా మనకి ఇక్కడికి వచ్చేసి నీట్గా పార్కింగ్ ఉంటుంది, రోడ్డు మీద పెట్టకుండా దానికి చేసుకునే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం। ముఖ్యంగా వారు మొదటి నుంచి కూడా మరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే। అయితే ఫండింగ్ కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పనులు చేసేదానికి వారు ఎప్పుడు కూడా మరి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు। కాబట్టి ఈరోజు ఇది శంకుస్థాపన, అలాగనే 46వ డివిజన్లో అది ఆల్రెడీ డ్రైన్ పూర్తి అయింది కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ వారి చేతుల మీదుగా కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది। అలాగే ఇందాక వారు చెప్పినట్లుగా మరి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ కూడా చాలా క్లీన్గా చేస్తున్నాం ఎప్పటికప్పుడు। ఇంకా దానికి కూడా ఫుడ్ కోర్టు, అలాగనే రకరకాలుగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే థింగ్స్ కానివ్వండి, అలాగనే మరి అందరికి కూడా ఒక కాఫీ షాప్ కానివ్వండి, ఇలాగన్నీ కూడా పెట్టి ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్నారు। అలాగే మనము హైవే నుంచి ఇలా వచ్చేటప్పుడు అందరూ కూడా ఈ పక్క అంతా చూస్తే చాలా అందంగా ఉంది అంటే బ్యూటిఫికేషన్ ఒంగోలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న యొక్క ఆలోచన, అలాగే అందరూ కూడా మనల్ని అభినందించాలని మరి మేము పడిన కృషికి, అలాగే మా నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు। కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పనులు చేస్తే ప్రజలకి మరి జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను, జిల్లా సహకార మార్కెట్ సొసైటీ చైర్మన్
శ్యామల కాశీరెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను దాదాపుగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇటీవల జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలకు శ్రీకారం పలికింది. జిల్లాలో సుమారు 10 మార్కెట్ కమిటీల నియామకం చేసింది. అలాగే సెంట్రల్ బ్యాంక్, DCMS పదవుల నియామకాలను చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్ఛార్జీలతో కూడిన త్రిసభ్య కమిటీలను అటు జిల్లా స్థాయిలోనూ ఇటు సొసైటీ స్థాయిలోనూ నియమిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి PDCC, DCMS పర్సన్ ఇన్ఛార్జీలను ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో ప్రకాశం జిల్లా నియామకాలు జరగలేదు. PDCC బ్యాంకు ఆరంభం నుండి ఒంగోలుకు చెందిన డాక్టర్ సీతారామయ్య పేరు పరిశీలనలో ఉంది. నియామకాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా కారణం ఏమైనా తొలి జాబితాలో ప్రకాశం జిల్లా సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవిని ప్రకటించలేదు. దీంతో జిల్లాలోని టీడీపీ అధిష్టానం కొందరు ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఒంగోలుకు చెందిన డాక్టర్ సీతారామయ్య కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గట్టి పట్టారు. మంత్రి స్వామి కూడా డాక్టర్ సీతారామయ్య కుటుంబానికి సన్నిహితుడు. డాక్టర్ సీతారామయ్య పట్ల జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నాయకులు వ్యతిరేకత చూపలేదు. ఎక్కువ మంది సీతారామయ్య వైపు మొగ్గు చూపడంతో సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలి నుండి సీతారామయ్య పేరు పరిశీలన ఉండడం, ఆయన తండ్రి కామెపల్లి రమణారావు 1989లో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన వెంకటరమణ వైద్యశాలను ప్రస్తుతం సీతారామయ్య ఆయన సోదరులు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులకు వైద్య సేవలు అందిస్తున్నటాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో సీతారామయ్య ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధి కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. టీడీపీ శ్రేణులతో సానుకూలంగా ఉండడం, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టుబట్టడంతో సీతారామయ్యకే పదవి దక్కింది. దీంతో పాటు DCMS చైర్మన్ శ్యామల కాశీరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైతే సెంట్రల్ బ్యాంకు పదవి లేకుండా DCMS చైర్మన్ కనిగిరి నియోజకవర్గానికి కేటాయించాలని తొలి నుండి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పట్టుబట్టారు. సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవిని తూర్పు ప్రాంతానికి, కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నందున పశ్చిమ ప్రాంతానికి మరో సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించే ఉద్దేశంతో కూడా కాశీరెడ్డి పేరును ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం 2 ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం ఉండి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అంటే మన ప్రకాశం జిల్లా PDCC బ్యాంక్ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ పార్టీకి, అలానే పార్టీ ముఖ్యులందరికీ, మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రివర్యులు లోకేష్ గారికి, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అట్లనే నాకు ఇక్కడ లోకల్గా నాకు జిల్లాలో నాకు వెన్నంటి నాకు ఇంతలా ఉన్న కష్టపడి నాకు ఈ పదవి రావడానికి ప్రయత్నం చేసిన మన లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అట్లానే ఇక్కడ మన మినిస్టర్గా ఉన్నటువంటి స్వామి గారికి, గుట్టిపాటి రవి గారికి, తర్వాత అందరు ఎమ్మెల్యేలకి పేరు పేరున అంటే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, తర్వాత పర్చూరి మన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి, అట్లానే మన చీరాల ఎమ్మెల్యే గారికి, అందరికీ సంతనూతులపాటి విజయ్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాసనసభ్యులు మన కందుల నారాయణ రెడ్డి గారికి, అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను పోయి అడిగిన తడుగానే నాకు ఆ లెటర్ ఇచ్చి నాకు సహకరించారు. అందరికీ పేరు పేరున ఇంకెవరిని నేను మిస్ చేసినట్లేదు. ఇంకెవరు అందరూ ప్రతి ఒక్కరిని కూడా నేను నాకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. నేను వాళ్ళకి అంత తొందరగా పరిచయం లేకపోయినా అందరూ కొంతమంది పరిచయమే అయినా కూడా నా పేరు సిఫార్సు చేసి నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కార్యకర్తలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి. అంటే కష్టపడితే ప్రతి కార్యకర్త కూడా ఒక స్టేజ్కి రాగలడు, అంటే ఈ పార్టీలో అనేది ఇప్పుడు రుజువు చేశారు. అది ఎప్పుడు రుజువు అవుతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను. అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పిడిసిసి బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పిడిసిసి బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కలుపుకొని పోయి అందరినీ ఎంప్లాయీస్ అందరినీ 175 సొసైటీలు ఉన్నాయి. ఈ 175 సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కలుపుకొని ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్ని బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని బాగా అభివృద్ధిలోకి తీసుకొద్దామని అందరితోటి కలిసి, నేను ఒక్కడనే కాదు మీరు అందరు నాకు సహకరిస్తేనే నేను కూడా చేయగలుగుతాను. అందరూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం సహకరించుకుని ఒకరికొకరు అభివృద్ధిలోకి తీసుకొద్దాం. అలానే మన చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మన లోకల్గా మన జనార్దన్ గారికి, మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలందరికీ ఒక మంచి పేరు తీసుకొద్దాం. మా నాన్నగారు 89లోనే ఎలక్షన్స్లో నించొని ప్రయత్నం చేశారు. తర్వాత ప్రాక్టీస్ ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశంతో రాజకీయంగా పక్కకు తప్పుకొని, పక్కకంటే పూర్తిగా కాదు, పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాడు. అట్లనే డాక్టర్గా వృత్తి చేసుకుంటూ వచ్చారు. ఆయన వేసిన ఆ బీజం ఈరోజు నాకు ఈ ఫలం దొరికింది అనుకుంటున్నాను. జిల్లాలో తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు తహసీల్దార్గా పిన్నిక మధుసూదన్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపట్నం మండల తహసీల్దార్గా అదనపు బాధ్యతలు పిన్నిక మధుసూదన్ రావు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు తహసీల్దార్గా పనిచేస్తున్న ఎన్ వాసును వెలిగండ్ల తహసీల్దార్గా బదిలీ చేశారు. వలేటివారిపాలెంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న ఎస్కే నారాయబ్ రసూల్ను అడ్హాక్ పదోన్నతిపై ఒంగోలు రూరల్ మండల తహసీల్దార్గా బదిలీ చేశారు. ఒంగోలు రూరల్ మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాసరావును పదోన్నతిపై నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం తహసీల్దార్గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి జన్మదినోత్సవ వేడుకలు దర్శిలో ఘనంగా నిర్వహించారు. దర్శిలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును కడియాల లలిత్ సాగర్తో కలిసి గొట్టిపాటి లక్ష్మి కట్ చేశారు. కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు లలిత్ సాగర్ లక్ష్మిలను ఘనంగా సత్కరించారు. తమ అభిమాన నాయకురాలు గొట్టిపాటి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, టొబాకో బోర్డు డైరెక్టర్ పుట్టా వాసుబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖర్ యాజులు కేక్ కట్ చేసి గొట్టిపాటి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బర్త్డే వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. మొండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బర్త్డే కేక్ కట్ చేసి ఈ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు. మీ రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తారని డాక్టర్ లక్ష్మి హామీ ఇచ్చారు. అన్న కొంచెం ఇంకా నన్ను అందరూ వస్తారు. కెమెరా సెల్లులు కొద్దిగా వెనక రావాలా.
వందలాది మందిగా తరలి వచ్చిన వేలాది మందిగా తరలి వచ్చిన దర్శి నియోజకవర్గం కుటుంబ సభ్యులకు నా పాదాభివందనాలు. నాకు ఇలా పుట్టినరోజు జరుపుకోవటాలు, ఇలా కొద్దిగా కేక్ కటింగ్లు, ఈ హంగామాలు నేను అంతగా ఇష్టపడను. వీటన్నిటికన్నా కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 4 మాటలు మాట్లాడి ఒక అరగంట మీతో పాటు సమయం గడిపి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఇంకా ఇక్కడ అవసరాలు నియోజకవర్గం గురించి తెలుసుకునే పద్ధతి నాకు నచ్చుతుంది. కానీ మొన్న ఎలక్షన్లో మనం చూస్తే దర్శి నియోజకవర్గం చరిత్రలో ఇప్పుడు దాకా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా కూడా నాకు అత్యధిక ఓట్లు వేశారు. 435 ఓట్లు ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. ఇంత ప్రేమాభిమానం ఎందుకు చూపించారు? నన్ను మీ ఇంటి అమ్మాయిగా అనుకున్నారు. మీ అందరితో ఇవాళ నేను గడపాలి అని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. దర్శి నియోజకవర్గం వచ్చినప్పటి నుండి నేను చూస్తున్నాను, నన్ను ఎంతో అభిమానంగా అందరూ ఎప్పుడూ నన్ను ముందుండి నడిపిస్తూ తీసుకెళ్లారు. నా మీద నన్ను నాన్ లోకల్ అని వాళ్ళు లోకల్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి భ్రమలో పెట్టి కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఎన్నో చేసి సాంకేతికంగా వాళ్ళు గెలుపొందుండొచ్చు. సంఘంలోని అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా సాధించగలుగుతారని, విభేదాలు లేకుండా నూతన కార్యవర్గ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి సంఘ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా నూతన అధ్యక్షులు పిఎస్ బాబుతో పాటు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఎక్కువగా టీడీపీని నమ్ముకుని ఉండేవారన్నారు. ఈ సంఘంలో పేదవారి ప్రయోజనాల కోసం ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపంలో ఒక హాస్టల్ను ఏర్పాటు చేసుకుంటే దానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని జనార్దన్ తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డు లేనివారు, పింఛన్లు లేనివారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, అర్హులైన వారి జాబితాను కార్యవర్గ సభ్యులు అందజేస్తే వాటికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు ఎంత మేర చేయగలమో అర్హులందరికీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు నీరజ, కొండూరు విశ్వసేన్, నూతక్కి వెంకటేశ్వరరావు, రావూరి లక్ష్మయ్య, కీసల శ్రీనివాసాచారి, కన్నయ్య, గోనుగుంట కుమార్, గోనుగుంట బ్రహ్మానంద శర్మ, చోడ బ్రహ్మ సిద్ధార్థతో పాటు పలువురు సంఘ నాయకులు, సంఘస్థులు పాల్గొన్నారు. మీకు ఏ పదవులు అయితే ఇచ్చారో ఆ పదవుల పేరు మన కుటుంబీకులందరికీ కూడా ఒక సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఎప్పుడు కూడా విశ్వబ్రాహ్మణ సమస్యల మీద మనకి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యక్తి, ఒక పెద్దలని ఈరోజు పిఎస్ బాబు గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా మీ అందరూ ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా నేను కూడా బాబు గారికి అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా నూతన కార్యవర్గం కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి నూతన కార్యవర్గాన్ని కూడా ఈరోజు ఎన్నుకొని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే ఈరోజు 4-5 లక్షలు ఖర్చు అవుతా ఉంది.
అదే మన దగ్గర చేసుకోవాలంటే కరెంటు బిల్లు, ఏసీలు లేకపోతే అవి తప్పితే ఏమి లేకుండా చేసుకునే పద్ధతిగా దాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఒంగోలులో దగ్గర 8 టెంపుల్స్ మేజర్ 5 లక్షల అబవ్ ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 లక్షలు వచ్చేవి కూడా 4-5 టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి 8 టెంపుల్స్ కూడా కమిటీ వేస్తున్నాం. ఖచ్చితంగా మీ ఇంపార్టెన్స్ ఉండేటట్టుగా, దానికి మీ గౌరవం తగ్గేటట్టుగా దాంట్లో కూడా అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మెయిన్ టెంపుల్స్లో ఏదైతే శ్రీశైలం కానీ ఇట్లాంటివి ఉన్నాయో దానికి కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. మన వాళ్ళని కూడా గౌరవించేటట్టుగా, మన వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవించేటట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర సంఘం 563/73కు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లా అంటేనే మాకు 26 జిల్లాలో కూడా ముఖ్యంగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఎవరికి ఎక్కడ ఏ సాయమైనా అవసరమైందంటే చేస్తూ వారి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ జిల్లాకి ప్రతిష్టాత్మకంగా అధ్యక్షుల బాధ్యతలు, అన్ని మండలాల అభిప్రాయాలను కూడా తీసుకోవడం, అధ్యక్షులుగా పులిపర్తి సాయిబాబా గారిని, అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి సుతారం శ్రీనివాస్ గారిని కంటిన్యూ చేయడం, మరియు వారి కార్యవర్గాన్ని అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయించడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా వీరందరికీ కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 30 లక్షల మంది విశ్వబ్రాహ్మణులందరికీ కూడా అన్ని విధాలుగా ఆదర్శంగా ఉంటూ ఈ జిల్లాలో వీరి కార్యక్రమాలని ఎవరికి ఎక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైన నా విశ్వబ్రాహ్మణ సభ్యులకి వీరందరూ అందిస్తారని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. నాకు ఇచ్చిన ఈ పదవికి సంపూర్తిగా న్యాయం చేస్తానని, చేయగలనని నమ్మకం నాకుంది. గతంలో కాకుండా ఏదో పదవి ఇచ్చారు ఇంట్లో కూర్చున్నాను కాకుండా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో నెలకు 2 నెలలకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో రాష్ట్ర అధ్యక్షుల వారితో అలానే లోకల్ నుండే ఎమ్మెల్యే గారితో ప్రస్తావించి ఆ సమస్యలు తీర్చడానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చేవూరు రామస్వామి గారికి అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుతారం శ్రీనివాసులు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షా ఫలితాల్లో ఒంగోలుకు చెందిన శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుబి మ్రోగించినట్లు చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థి ఆర్ సుకుమార్ 777వ ర్యాంకు సాధించి విజయాలకు సరస్వతి విద్యా సంస్థ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిపారన్నారు. వీరితో పాటు గుణశేఖర్ రెడ్డి 592, లోకకీర్తి 794, సాహిత్య 1454, రాధా సారథి 1759, ఇంద్రసేనారెడ్డి 2671, సాయి మణికంఠారెడ్డి 2885 ర్యాంకులు సాధించి తమ విద్యాసంస్థ గౌరవాన్ని నిలబెట్టారన్నారు. 2000 లోపు 5, 5000 లోపు 12 మంది, 10,000 లోపు 21 మంది ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఇఓ ఎస్వి సురేష్, డీన్లు, ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, సిబ్బంది ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు 2024-25 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి. ఈ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ముందుగా ఈ స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకి, వీరి యొక్క తల్లిదండ్రులకి, అహర్నిశలు కష్టపడిన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయుల సిబ్బందికి, డైరెక్టర్స్కి, అట్లానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న విద్యా సంస్థల అధినేతలకి, మరి మా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు సాధించిన స్టేట్ ర్యాంక్స్ ఆర్ సుకుమార్ సాయి బైపీసీలో 577వ ర్యాంకు సాధించడం జరిగింది.
అట్లానే ఎంపీసీలో కె గుణశేఖర్ రెడ్డి 592వ ర్యాంకు, కె లోకక్రీటి 794వ ర్యాంకు, వి సాహిత్య 1454వ ర్యాంకు బైపీసీ, కె రథసారథి 1759, ఎస్ ఇంద్రసేనారెడ్డి 2671, ఆర్ సాయి మణికంఠారెడ్డి 2885వ ర్యాంకు సాధించడం జరిగింది. అట్లానే 1000 లోపు 3 విద్యార్థులు సాధించగా 2000 లోపు 5 మంది, 5000 లోపు 12 మంది, 10,000 లోపు 21 మంది విద్యార్థులు మరి తెలంగాణ ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రకాశం జిల్లాలో మరి ఎంసెట్కి కొరవ లేదు, దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పి మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అట్లానే ఒక ఎంసెటే కాకుండా జేఈ మెయిన్స్లో కూడా ప్రకాశం జిల్లాలో మంచి పునాదులు పడ్డాయి అనే విధంగా మరి జేఈ మెయిన్స్లో 99.94, 99.62, 99.30 అందరికంటే మెరుగైనటువంటి ఫలితాలు ప్రకాశం జిల్లాలో తీసుకురావడం జరిగింది. అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి మెయిన్స్లో కానీ, నిన్న రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్లో కానీ, ఈరోజు కానీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏ ఫలితాలు రిలీజ్ అవుతున్నా కూడా మన సరస్వతికి సంబంధించినటువంటి విద్యార్థులు విజయవాడలో కార్పొరేట్లో చదువుతున్నటువంటి పిల్లలతో వాళ్ళకంటే బెటర్గా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావడం మీరందరూ గమనిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ ఫలితాలు రావడానికి మెయిన్ కారణం మనం అందిస్తున్నటువంటి ప్రోగ్రాము. 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఎన్నో ఆశలతోటి బయటకు వస్తున్నటువంటి పిల్లలకి, తల్లిదండ్రులకి మనం ఒక ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా పిల్లవాడికి సూటబుల్ అయినటువంటి ప్రోగ్రామ్, ఆ పిల్లవాడికి ఉపయోగపడేటటువంటి ప్రోగ్రాం, పిల్లవాడు డెవలప్ అయ్యేటటువంటి ప్రోగ్రాం మనం ఎప్పుడైతే అందించగలుగుతామో దానికి సరైనటువంటి సమర్థత కలిగినటువంటి ఫ్యాకల్టీ తోటి, ఒక అబ్జర్వేషన్ తోటి, పిల్లల్ని మోటివేషన్ తోటి దాన్ని మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో ఇటువంటి సాధారణ విద్యార్థులతోటి ఎంతోమంది ఆల్ ఇండియా ఫస్ట్ తీసుకొద్దామని ఏదేదో చేద్దామని విజయవాడ పోయేటటువంటి పిల్లల కంటే కూడా మా దగ్గర చదివినటువంటి పిల్లలు, మా వెనకాల ఉన్నటువంటి పిల్లలు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో, నార్మల్ స్కూల్స్లో చదివినటువంటి సాధారణ కుటుంబంలో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు మంచి ఫలితాలు తీసుకురావడం మనం గమనిస్తున్నాం. దీని వెనకాల ఉన్నటువంటి ప్రోగ్రాం కానీ మేము తీసుకురావాలి, ప్రకాశం జిల్లాలో విజయవాడ పోయేటటువంటి పిల్లల్ని ఆపి ఇక్కడే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఫౌండేషన్ ఇచ్చి చదివించాలనే మా ఆలోచన. మాకు ఉన్నటువంటి టీము, మా సురేష్ సార్ కానీ, లేకపోతే మా డీన్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లేకపోతే 2 సంవత్సరాలు శ్రీ సరస్వతి విద్యా సంస్థ చదువుతున్నాను. నాకు నేను యాభై వచ్చిన టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్లో 575 ర్యాంక్ వచ్చింది. నాకు ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇయర్లో 436 వచ్చింది, సెకండ్ ఇయర్లో 987 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇవాళ రిజల్ట్ ఇవాళ రిలీజ్ అయిన ఎంసెట్ టీఎస్ ఎంసెట్లో నాకు 592 ర్యాంక్ వచ్చింది. రేపు జరగబోయే అడ్వాన్స్ మరియు ఏపీ ఎంసెట్లో ఇంకా మంచి రిజల్ట్ వస్తాయని నమ్ముతున్నాను. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు వచ్చిన టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో నాకు 1454 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం మా టీచింగ్ స్టాఫ్, ఇంకా చాలా మంచి షెడ్యూల్ అందించిన మా మేనేజ్మెంట్. నేను శ్రీ సరస్వతి విద్యా సంస్థలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు రిలీజ్ అయిన టీఎస్ ఎంసెట్ ఫలితాలలో నాకు మంచి ఫలితం లభించింది. దీనికి కారణం మా యాజమాన్యం నడిపిన మంచి షెడ్యూల్, సార్ వాళ్ళు మాకు అందించిన. జిల్లా సమీక్షా మండలి సమావేశం ఈ నెల 12వ తేదీ జరుగుతుంది. అజెండాలో కీలక అంశాలను చేర్చారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 2వ డిఆర్సీ సమావేశం. గత ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇన్ఛార్జి మంత్రుల నియామకం అక్టోబర్ ఆఖరులో జరిగింది. 5 నెలలు గడిచిపోగా నవంబర్ 4న తొలి డిఆర్సీ సమావేశాన్ని ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా డిఆర్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా జిల్లాలో మాత్రం సాధ్యపడలేదు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న 2వ సమావేశం ఎట్టకేలకు 6 నెలల తర్వాత ఈ నెల 12న జరగనుంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకం, వేసవిలో తాగునీటి సరఫరా, పీఎం సూర్యఘర్ హౌసింగ్, ప్రజా వినతుల పరిష్కారంలో పురోగతి తదితర అంశాలు అజెండాలో చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్క హిందువు నరసింహస్వామి అవతారం దాల్చి తీవ్రవాదం కోరలు తీయాలని స్వామి రాధా మనోహర్ దాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రకేశ విద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శివాజీ, రాముడు, స్వామి వివేకానంద స్ఫూర్తితో పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ సారథ్యంలో బోర్డర్లోని టెన్షన్లను నెలకొన్న మిగిలిన భారతీయులు ప్రజలందరూ ఎటువంటి భయం లేకుండా ఫంక్షన్ చేసుకోగలుగుతున్నామన్నారు. ఇంటి దొంగలను ఏరివేయాలని అన్నారు.
దేశభక్తి ఉన్నవారే ఈ దేశంలో ఉండాలని, మత సామరస్యాన్ని పాటించని వారు పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు మీద పాకిస్తాన్ జెండా అతికిస్తే మతోన్మాదులు వాటిని తొలగించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వాటిని తీసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ దేశంలో ఉండేవారు దేశభక్తిని ప్రదర్శిస్తూ ఆకాశంలో ఎగిరే మువ్వన్నెల జెండాకు శాల్యూట్ చేయాలని, నేల మీద అతికించిన పాకిస్తాన్ జెండాను తొక్కుకుంటూ పోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏమని బలరాం, యనమనమెల్లూరు సీతారామయ్య, భైరవేశ్వరానంద స్వామి, ఏకేవికే కాలేజీ కొలగట్ల వెంకటేశ్వర రెడ్డి, ఆర్ఎస్ఎస్ చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయ పద్మ ముఖా निवार सुमति के संगी कंचन वरन विराज सुवेश कानन कुंडल कुंचित केश हाल वज्र औध्वजा विराज कांदे मुंज जनेवो साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप वंदे मातरम सुप्रजोष्णा पुरवितयामिनी कुल्लकुसुमिता श्रुमदशोभिनी దేశభక్తి దైవభక్తితో కూడినటువంటి మంచి వాతావరణంలో ఈ స్కూల్లో మేము ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక కార్యక్రమం, హిందువులను ఐక్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. లోపల చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది. అది బోర్డర్స్లో మాత్రమే ఉంది. సరైనటువంటి నాయకుడు పరిపాలన చేయడం వలన శివాజీ మహారాజు యొక్క ప్రేరణ పొందినటువంటి వారు, రాముని యొక్క ప్రేరణ పొందిన వాళ్ళు, వివేకానందుడి యొక్క వివేకాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి బోర్డర్లో టెన్షను, మిగిలిన దేశం అంతా ఫంక్షను. మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళు, ఉత్సవాలు ఏమీ మానకుండా ఆ యుద్ధానికి మనం సిద్ధమైనా కూడా అవసరం లేనంత గొప్ప వ్యవస్థలతో వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు. చేయవలసింది చేస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంటి దొంగల్ని ఏరేయాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. లేకపోతే ఎంత దౌర్భాగ్యం అండి! ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో కంటూ, ఈ దేశంలో తింటూ పాకిస్తాన్ జెండా నేల మీద అతికిస్తే ఈ పాకి బ్యాచ్ గాళ్ళు దాన్ని తొక్కకుండా దాన్ని పీకేయడం. తెలంగాణలో అయితే ఇంకా దరిద్రం ఏంటంటే రాజమండ్రిలో ఎవరో ఎస్ఐ అది పెడితే మన వాళ్ళ మీద గొడవకు రావడం. అంటే వీళ్ళంతా ఏ బ్యాచ్ అంటారు? ఈ దేశం మళ్ళీ ఈ ఒక్క మొక్క నేను వెళ్తాను. పహల్గాంలో 27 మందిని చంపారు. ఎలా చంపారు? అడిగి నిక్కర తీసి డ్రాయర్ తీసి చూసి ఐడి కార్డు చూసి వీడు హిందూ అయితే చంపారు. మతం, ఉగ్రవాదానికి మతం ఉందే, ఆ మతమే ఉగ్రవాద మతం అందరికీ తెలుసు. మతమే ముఖ్యం అనుకుని దేశానికి ద్రోహం చేసి జాతీయ జెండాకి శాల్యూట్ చేయని ప్రతి దరిద్రుని పంపించేయాలి. ఈ రెండు నియమాలకు వ్యతిరేకంగా ఉంటే అది నెత్తిన బండ, వాడి మొహం బండ. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా దేశభక్తి నేర్పే తీర్చాలి. అవసరమైంది పోట్లాడదాం. భారత్ మాతకి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పడానికి ఉదాహరణ బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల పట్ల ప్రభుత్వ తీరుపై రవిబాబు మండిపడ్డారు. మహిళల పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెబుతూ మరోపక్క మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాకు చెందిన మహిళా ఎంపీటీసీ పట్ల కూడా పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రవణమ్మ మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు అనుసరించిన తీరు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉందని అన్నారు. ఇటువంటి చర్యలను వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి విడుదల రజనీ అని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించే తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.
సమావేశంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఎంపీపీ సావిత్రిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, బడుగు ఇందిర, మేరీ రత్నకుమారి, కుటుంబైన కోటి, సుధాకర్, ప్రసన్న, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటానికి ఉదాహరణ నిన్న చిలకలూరుపేటలో మాజీ మంత్రి ఒక బీసీ మహిళ విడదల రజనీ గారిని పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం చూస్తే అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో లెగుస్తారు తప్ప ఎవరు బెదిరిపోరని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మొన్న గుంటూరు జిల్లా కంతేరులో పోలీసులు అరెస్ట్ చేయకపోతే ఆమె నైటీ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకొని వస్తానండి అంటే కూడా వినకుండా నైటీ మీదనే లాక్కెళ్ళటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూన్ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణీయం అంటుంటే పొగాకు రైతులు పర్చూరులో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది. ఒక ఆత్మహత్య ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోలేనని ఇచ్చిన అప్పులకి కట్టలేనని ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీయ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం. అదేవిధంగా మొన్న ఒక రైతు మిర్చి మన దోర్నాల మండలం రైతు ఒక అతను 15 క్వింటాలు తీసుకెళ్తే నాకు 90,000 చేతికి వచ్చినాయి. 90,000 కోసం ఇంటికాడ కూలీలు కింటాకు 6,000 కాడి కూలీలకి ఇవ్వాలా, పురుగుల మందు కొట్టోడికి ఇవ్వాలా. వాడు ఫోన్ చేస్తున్నాడు, 6 కాలం శ్రమ చేసిన మా మొగుడు పిల్లలందరూ శ్రమ చేసాం, అసలు మా పరిస్థితి ఏంది, ఆత్మహత్య తప్ప అని చెప్పి ఒక రైతు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉంటే 3 రోజులు అయింది తిండి తిని 3 రోజులు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా? ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి ప్రజలకు వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు. పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు. అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామని చెప్పి పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి. ఈ ప్రభుత్వంలో పంట కొనేవాడు లేడు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇంత దిగజారుడితనంగా ఉండి చేతులెత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం, ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడదల రజనీ ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆవిడ కూడా లాక్కెళ్ళామండి, ఆమె లాగిసిరేసామని చెప్తే ఒక అటెన్షన్ మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయటం. అదేవిధంగా జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదో నిరాధారమైన ఆరోపణలు పెట్టి కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ అని మీ పత్రికల్లో తప్పుడు వార్తలు రాసుకుంటూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ సంవత్సరం వెళ్ళిపోతున్నా కూడా మీరు కుదుట పడక ఏ పథకం ఇవ్వలేక సూపర్ 6లో ఫెయిల్ అయ్యి మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకునే డబ్బులతోటి రాజధానిలో 2 రెట్లు 3 రెట్లు అంచనాలతోటి వర్కులకు టెండర్లు వేయించుకొని కమిషన్ల కోసం ఆరాట పడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఎటుపోతున్నారు, ప్రజలు ఎటుపోతున్నారు, చిన్నకారు చిల్లర కొట్లోళ్ళు ఏమవుతున్నారు, చిరుద్యోగులు ఏమవుతున్నారు, అసలు చాలా పరిశ్రమలు మూతపడి చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అది లేదు. వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం. ఇది దుర్మార్గం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అణచివేతకి ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకెగురుతారు తప్ప
ఎవరు భయపడరు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానంలో మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది. మేము ఇలాంటి దాడుల్ని మహిళలుగా అందరం ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటికి రావడానికి కూడా భయపడతా ఉంటారు. ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది. అది వాళ్ళు ఎఫ్ఐఆర్లో 6ంటికి తీసుకొచ్చినట్టు రాశారు. ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న వాళ్ళు ఇవాళ రజనీ గారికి జరిగింది, రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరిగిద్ది. ఇలాంటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ ఆలోచించి మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు? అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద 15 చోట్ల 20 చోట్ల పెట్టారు. అది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు, చేబ్రోలు కిరణ్ అనేవాడు మాట్లాడాడు, వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టున్నాయి? తీసుకొచ్చారా? నైట్కి నైట్ వాళ్ళే కేసు పెట్టించారు, వాళ్ళే తీసిపోయి లోపల వేసారు, జనాలు అంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా? అలాగే చేయగలరా? వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఊరుకుండలేరుగా ఎవరు? రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది. ఒంగోలు నగరంలో పోలీసులు శనివారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో మొత్తం 50 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో నగరమంతా జల్లెడ పెట్టారు. ప్రధాన కూడళ్లతో పాటు శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దస్తాలు సక్రమంగా లేని ద్విచక్ర వాహనాలు, కార్లను స్వాధీనం చేసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అద్దంకి బస్టాండ్లో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో మార్కాపురం సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. అపరిచిత, అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే డైల్ 100-122 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రకాశం జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారైన శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నాకాబందీలో భాగంగా ఆర్టీసీ అవుట్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ చెకింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైనా టౌన్లో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా, లేకుంటే ఎవరైనా యువత మోడిఫైడ్ సైలెన్సర్స్, అదేవిధంగా తగిన పత్రాలు లేకుండా వెహికల్స్ తిరుగుతున్నా కూడా వాళ్ళందరూ వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి వార్ జరుగుతున్న సందర్భంలో ఎవరైనా కూడా ఏదైనా అనుమానాలు కానీ అటువంటివి తావేవి లేకుండా, ఎవరైనా ఏదైనా రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఏదైనా ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి ఇవ్వాల్సిందిగా కోరటం అయింది. అదేవిధంగా మీ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా కూడా వాళ్ళ యొక్క సమాచారాన్ని మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలపమైంది. అదేవిధంగా ఈ వెహికల్ చెకింగ్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఏదైనా మెయిన్ ఇక్కడ ఏదైనా డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైనా వెహికల్స్ ఉంటే వాటిని చెక్ చేసి కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పించడం జరుగుతుంది. మా డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్ చెకింగ్లు, నాకాబందులు, కార్డన్ సెర్చ్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మేమంతా ఇక్కడ ఒంగోలు టౌన్లో ఈరోజు వెహికల్ చెకింగ్, నాకాబందీ సర్ప్రైజ్గా 5 to 7 చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ మేమంతా ఈరోజు వెహికల్ చెకింగ్ అని ఏమేమి ఉన్నాయి వెహికల్స్ కానీ, ఏమైనా వేరే సస్పెక్టెడ్ వ్యక్తుల గురించి కానీ, సస్పెక్టెడ్ వెహికల్స్ గురించి కానీ ఏదైనా వస్తువులు అనుమానాస్పదంగా ఉన్నాయేమో అని అలర్ట్గా ఉండడానికి, అవన్నీ ఉంటే ఏమైనా సీజ్ చేయడానికి, ప్రజాక్షేమం కోసం మేము ఈరోజు చెక్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు గ్రంథాలయ ఉద్యమకారుడు మంచికంటి తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న మంచి పుస్తకం వద్ద కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి మరో గ్రంథాలయ ఉద్యమం పుస్తకాన్ని పట్టం కడదాం, పుస్తకాన్ని ఊరేగిద్దాం రండి అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తి నాయకుల వేషధారణతో, మేళతాళాలతో యువ విద్యార్థులు పుస్తకాలను నగరంలో పలు ప్రాంతాల్లో ఊరేగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మరో గ్రంథాలయ ఉద్యమ బాధ్యులు నల్లూరి కాంతి, చావరి సుధాకర్, డాక్టర్ కొర్రపాటి సుధాకర్, లక్ష్మీనారాయణ, అంగల్కుర్తి ప్రసాద్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, యజ్రా శాస్త్రి, ప్రసాద్, అప్పారావు, ఆనంద్, జార్జీ, అంకయ్య, మస్తాన్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా మంచిగంటి గారి ఆధ్వర్యంలో చాలా కాలం నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ పుస్తకం చదవాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, పుస్తకం చదివి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి, తర్వాత జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పాత రోజుల్లో పుస్తకాలు బాగా చదివేవాళ్ళు ఉండేవాళ్ళు. 5వ తరగతి చదివినా వాళ్ళకి చదవడం వస్తే చాలు, పుస్తకాలు చదివేవాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి పోయి సెల్ ఫోన్కే కన్ఫైన్ అయిపోయి పెద్దాళ్ళు చిన్నాళ్ళు అందరూ ఎవరు పుస్తకాన్ని దగ్గరికి రానివ్వట్లేదు. దాన్ని కొంచెం చాలా దూరంగా పెట్టేస్తున్నారు. దాన్ని దగ్గరకు తెచ్చుకోవాలని, తెప్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరూ పుస్తకాలు చదవాలి, జ్ఞానాన్ని ఈ పుస్తకాన్ని, సెల్ ఫోన్ని ఎంత దూరంగా ఉంచితే పుస్తకాన్ని అంత దగ్గర చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టి నిర్వహించడం జరుగుతుంది. దానికి నాంది ప్రస్తావనగా మంగళవారం ఈ కార్యక్రమాన్ని ఈ కలెక్టరేట్ దగ్గర నుంచి స్వాతంత్ర సమరయోధులంతా పుస్తకాలని ఊరేగింపుగా మన ఒంగోలు పట్టణంలో ఈ సభని ఊరేగింపుని నిర్వహిస్తారని తెలియజేస్తూ, మరో గ్రంథాలయ ఉద్యమంలో ఆహ్వానించదగిన విషయం, పుస్తకాన్ని ఊరేగింపు చేయటం వల్ల ఒక కొత్తదనం వస్తుందనేది ఆలోచన వస్తుంది. దాని పక్క ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. పుస్తకాలు ఊరేగింపు దాంట్లో కూడా రకరకాల వేషాలు వీళ్ళు తయారు చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, పుస్తకాలు చదివేవాళ్ళు ఉన్నారు, తర్వాత విజ్ఞానవంతులు ఉన్నారు, తర్వాత మంచి పాలకులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి పుస్తకం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారంటే బయట వాళ్ళు కూడా పుస్తకం మీద ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అమ్మ కనిపించే దేవతే కాదు, కని పెంచే దేవత. అమ్మంటే అంతులేని అనురాగం, మాసిపోని మమకారం. గర్భాన్ని ధరించింది మొదలు తన బిడ్డలు సంపూర్ణ విద్యతో శోభిల్లే వరకు వారికి సౌశల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాల్ని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు. సృష్టి కారకత్వానికి ఆమె చేవరాలు అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తు పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి. అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకరాచార్యులు స్పష్టం చేశారు. జనని అనే మాటే మంత్ర పునీతం. జ్ఞానధాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయ నేత్రి, అమ్మ స్థానం నిరుపమానం. మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది. అమ్మ కనిపించే దేవతే కాదు, కనిపించే దేవత కూడా. అమ్మంటే అంతులేని అనురాగం, మాసిపోని మమకారం. గర్భాన్ని ధరించింది మొదలు తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లే వరకు వారికి సౌశల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాన్ని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు. సృష్టి కారకత్వానికి ఆమె చేపరాలు అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తు పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి.
అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకరులు స్పష్టం చేశారు. జనని అనే మాటే మంత్ర పునీతం, జ్ఞానదాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయ నేత్రిగా అమ్మ స్థానం నిరుపమానం. మాతృమూర్తులు సంతాన నిర్మాతలు, బిడ్డల భాగ్య నిర్ణేతలు, వారి తలరాతల్ని నిర్దేశించే విధాతలు. అన్ని చోట్ల తానే ఉండలేక దైవం తన బదులు అమ్మలను సృష్టించాడని లోకోక్తి. అయితే పరమాత్మ కన్నా మిన్న అమ్మ. జీవకోటికి మాతృస్థానమే అసలైన ఆలంబన. అమ్మ పాదాల్ని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ బిడ్డలుగా ఆమె మనసు గెలుచుకుంటే చాలు, స్వర్గమే ఇలపైన వాలు. ఆ నేపథ్యంలోనే మాతృదేవో భవ అని వేదం అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మ ఒడి బిడ్డలకు ప్రథమ బడి. ఎవరి జీవితానికైనా అమ్మ మార్గదర్శి. అమ్మే దారి దీపం, దిక్సూచి. తన బిడ్డల మూర్తిమత్వ నిర్మాణంలో అమ్మ కీలక భూమిక పోషిస్తుంది. వారిని సమాజం ముందు బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెట్టడానికి అమ్మ విద్యుక్తంగా కొన్ని ధర్మాలు నిర్వహిస్తుందని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. ఈ పంచధర్మాల ప్రాతిపదికన అమ్మ తన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. బిడ్డల మనో కాలుష్యాన్ని దూరం చేయటం, వారిని ధర్మ మార్గం వైపు పయనింపచేయటం, సర్వసమర్థులుగా వారిని తయారు చేయటం, అందరి అభిమానాన్ని పొందేలా గుణ సంపన్నులుగా వారిని తీర్చిదిద్దటం, ప్రతికూల భావాలు, దుర అలవాట్ల నుంచి వారిని దూరం చేసి సంపూర్ణ వ్యక్తులుగా ఆవిష్కరించటం. ఈ 5 ప్రక్రియల్ని మాతృమూర్తులు నిర్వహించడం ద్వారా సమాజంలో సర్వదా సౌమనస్య భావాలు పరివ్యాప్తమవుతాయని ఆర్ష ధర్మం ఆకాంక్షించింది. నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మంటే జీవశక్తిని అందించే ప్రాణవాయువు, జరా మరణాలకు అతీతమైన ప్రేమ ఆయువు. సతత హరితావర్ణంగా శోభిల్లే మాతృనందనవనంలో తన బిడ్డలందరూ సదా ఆనందాతిరేకాలతో వర్ధిల్లాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. బిడ్డలందరికీ అమ్మ అందించే అనంతమైన ఆలంబన, ఆత్మవిశ్వాసం జీవన గమనంలో పురోగమించడానికి ఉపయుక్తమవుతాయి. బిడ్డల మస్తకాల్ని అమేయమైన చైతన్యంతో నింపే ప్రేమ పుస్తకం అమ్మ. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన. సంతపేట సాయిబాబా మందిరంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నరసింహస్వామి విగ్రహదాత కోటపోతుల నరసింహారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నరసింహస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. భక్తులు స్వహస్తాలతో పాలాభిషేకం కైంకర్యం నిర్వహించుకున్నారు. అర్చక స్వామి సుధాకర్ శర్మ పూజా కార్యక్రమాలు జరిపించారు. మందిర అధ్యక్షులు ఆలహరి చెంచలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వైశాఖ మాసం స్వాతి నక్షత్రం నరసింహస్వామి జయంతి వేడుకలను కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత శ్రీచందన అభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం దేవస్థానంలోని వేదికపై లక్ష్మీ నరసింహస్వామి వారిని వెంచేపు చేసి సుందరంగా అలంకరించి కళ్యాణ క్రతువును జరిపించారు. అర్చక స్వాములు నాగార్జునాచార్యులు కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. వేమూరి కోటేశ్వర శర్మ కళ్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బింబాదరం బహుళతీర్థ కృపా కటాక్షం. సింహ అవతారం ఎందుకు వచ్చిందో నేను మధ్యలో వివరించి చెప్తానండి. వీటన్నిటినీ మించి ఇంకొక 2 ముఖ్య విషయాలు మీకు చెప్తానండి. ఈనాడు ఆ సేతు శీతనగ పర్యంత సురక్ష దీక్ష వల్ల భారత వీరపుతుడ భారత మాత జగజ్జనని, ఈ భారతదేశాన్ని జగజ్జనని అంటారు. అంబ, అంబిక, శారద, నన్నయ్య, ఎర్రన, పోతన మహానుభావులు, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న మహానుభావులు వాళ్ళంతా కూడా తమ గ్రంథాలను చతుర్దశి, నిన్న సాయంత్రం త్రయోదశి వచ్చింది, శని త్రయోదశి అంటాం. త్రయోదశి పోను ఈరోజు చతుర్దశి రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు జరుపుకుంటాము. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, దశరథరామ, బలరామ, బౌద్ధ, కల్కి, దశావతారం. 10 అవతారాలు 4వ అవతారం నారసింహ అవతారం. కాబట్టి ఈ నారసింహ అవతారంలో ఉన్నటువంటి సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగిందని ఆలయ ఈవో ఎం తిమ్మనాయుడు తెలిపారు. సింగరకొండలోని ఈవో కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్నిర్మాణం సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఈవో పేర్కొన్నారు. ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామిచే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దాదాపు 60 మంది శృంగేరి పీఠాధిపతి సభ్యులు ఈ కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహిస్తారని అన్నారు. కుంభాభిషేక కార్యక్రమానికి 100 మంది యాజ్ఞికులు, 30 మంది వేద పండితులు హాజరవుతారని తెలిపారు. శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్, మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారని పేర్కొన్నారు. స్వామివారి ధ్వజస్తంభాన్ని నెల 13వ తేదీన అద్దంకి నుంచి దేవస్థానం వరకు వైభవంగా ఊరేగించనున్నట్లు ఈవో తెలిపారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ నందు దేవస్థాన పునర్నిర్మాణం చేయడం జరిగినది. ఈ పునర్నిర్మాణం సందర్భంగా 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని శ్రీ శ్రీ జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ తీర్థస్వామి వారి చేత నిర్వహించడం జరుగుతుంది. వారు 18వ తారీఖున సాయంత్రం 6 గంటలకు దేవస్థానానికి విచ్చేయుచున్నారు. 18వ తారీఖు నుండి 19వ తారీఖు సాయంత్రం వరకు ఇక్కడే విడుదల చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా వారు నిర్వహించగలరు. అదేవిధంగా వారి వెంట శృంగేరి పీఠ బృందం దాదాపు 60 మంది పరివారం కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే స్వామివారి మహాకుంభాభిషేక కార్యక్రమ నిర్వహణ కొరకు దాదాపు 100 మంది యాజ్ఞికులు, 30 మంది వేద పండితులను కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమం అంతటికి కూడా స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, మంత్రివర్యులు అయినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా తీసుకొని ఈ దేవస్థానం నందు భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు కూడా హాజరవుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ శాసనసభ్యులు మరియు దేవుని యొక్క భక్తులైనటువంటి దామచర్ల జనార్దను గారు భక్తులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క మహాకుంభాభిషేకానికి హాజరై స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కూడా ఆశిస్తున్నాము. డి న్యూస్లో నేటి మాట. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.